ఈనాడులో కూడా బ్యానర్ ఐటెంగా మనకి ఇదే వచ్చింది. వారికి ఉరే సరి, అది తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. నిందితులు దేశంపై యుద్ధం ప్రకటించారు. సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే అభద్రతా భావాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. దిల్సుఖ్ నగర్ జంట పెళ్లిళ్ల కేసులో ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్థించిన హైకోర్టు 5గురికి ఉరిశిక్ష ఖరారు చేసిన ధర్మాసనం అని వీళ్ళు ఈనాడులో బ్యానర్గా రాశారు. ఇక నిన్న అయ్యో చూడండి పాపం, అసలు చూడండి ఎంత దారుణం కదా పాపం. గాలికి రేకులు ఎగిరిపోయినాయి అంట. ఇల్లు చూసారు ఎలా అయిపోయిందో. మహబూబాబాద్ జిల్లా కురువి మండలం లచ్చిరాతాండాలో ఈదురుగాలికి ఎగిరిపోయిన ఇంటి రేకులు. వడగళ్లకు అన్నదాతల కడగండ్లు. ములుగు మండలం జాకారంలో విరిగిపోయిన బొప్పాయి చెట్లు. నిజంగా ఈ ప్రకృతి అంటే మరి అందరూ మనం దేవుడిని మొక్కుతాం. అందరం దేవుడు కూడా ఎందుకు చేస్తాడు ఇలా రైతులకి ఈ టైంలో, అంటే పర్టికులర్గా ఈ టైంలో ఇలా వర్షాలు పడి ఇలాంటి వడగళ్ళు పడటం వల్ల వాళ్ళు చాలా లాస్ అవుతారు పాపం. నెక్స్ట్ ఇక పటేల్ స్ఫూర్తితో మతతత్వంపై పోరు. ఆయనకు నెహ్రూతో సత్సంబంధాలు ఉండేవి, విభేదాలు ఉన్నట్లు బీజేపీ చిత్రీకరిస్తుంది. విస్తృత సిడబ్ల్యూసీ ధ్వజమెత్తిన ఖర్గే మత రాజకీయాలను ఖండిస్తూ తీర్మానం అంట. వెరీ గుడ్. ఇందాక మనం చూసాంగా రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్, గంటల తరబడి నిరీక్షణకు తెర. 22 సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో రేపటి నుంచి అమలు. 2 రిజిస్ట్రేషన్లు అడ్డుకట్టకు చట్ట సవరణ. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని చెప్పి ఈనాడులో రాశారు. ఇక పురోగతిలో మన పంచాయతీలు. ఏ గ్రేడ్లో 270, బి గ్రేడ్లో 10,099కి చోటు. 2 విభాగాల్లో గుజరాత్, తర్వాత స్థానంలో తెలంగాణ. 9 కొలమానాల ఆధారంగా పనితీరు అంచనా వేసిన కేంద్రం. పంచాయతీలో మనది పురోగమి వస్తుందంట బాగానే. ఇక ఆధార్ కార్డ్ జేబులో పెట్టుకోనవసరం లేదు, క్యూఆర్ కోడ్తో తక్షణమే వెరిఫికేషన్. మనకేమైందంటే అండి ఈ టెక్నాలజీ అప్డేట్ అయ్యే కొందికి ఈ స్కాములు కూడా పెరిగిపోతాయి. మన దరిద్రం అనమాట అదంతా. ఇక కాంగ్రెస్ బీజేపీలో ఉమ్మడి సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పి అంటున్నాడు. అదే కంచెగచ్చిబౌలి భూముల వేలం వెనుక భారీ కుంభకోణం ఉంది, అందులో బీజేపీ ఎంపీ కూడా ఉన్నారు, త్వరలో వివరాలు బయట పెడతా బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీ వీసా రద్దు చేస్తాం, అమెరికా నుంచి వెళ్ళిపోండి. విద్యార్థులపై తీవ్ర చర్యలు కొడిగడుతున్న ట్రంప్ సర్కార్. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంతో సహా వేర్వేరు కారణాలు. ప్రశ్నార్థకంగా తెలుగు విద్యార్థుల భవిష్యత్తు. ఎవరెవరికి నోటీసులు ఇస్తున్నారా అంటే F1 వీసాపై అమెరికాకి వెళ్ళి చదువుకుంటున్న వారికి సెమిస్టర్ మధ్యలోనే సరే ఇచ్చేస్తున్నారు. ఓపీటీపై ఉద్యోగం చేస్తూ ఇటీవల లాటరీలో H1B దక్కిన వారికి కూడా ఇస్తున్నారు. ఏంటంటే ఎట్లా వెళ్ళగొట్టాలి అక్కడి నుంచి అనే ఒక్క ఉద్దేశమే ట్రంప్లో కనపడుతుంది. మన విద్యార్థుల భవిష్యత్తు కొంచెం ఇబ్బంది అక్కడ. అన్ని వర్సిటీలకు ఒకటే దరఖాస్తు, స్వీకరణకు ప్రత్యేక పోర్టల్, సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీపై ఉన్నత విద్యా మండలి కసరత్తు. సో అన్ని వర్సిటీలకు ఒకే దరఖాస్తు పెట్టే ఆలోచన ఉంది. ఇదైతే బాగానే ఉంటుంది తీసుకొస్తే మరి.